ఆస్తి కోసం కన్న తండ్రి అంత్యక్రియలు చేయకుండా 3 రోజుల పాటు ఇంట్లోనే శవాన్ని ఉంచుకున్నటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో చోటు చేసుకుంది. నిజంగా మానవత్వం మంట కలిసిపోతుందని చెప్పవచ్చు. ఆస్తి కోసం ఆ తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కూడా మొత్తం రోడ్డున పడినటువంటి ఘటన చూడొచ్చు. తండ్రి తనకున్నటువంటి ఆస్తిలో 12 ఎకరాల్లో కూడా 2 కుమారులు కూడా చెరొక 6 ఎకరాలు కూడా పంచుకోవడం జరిగింది. మిగతా 1 ఎకరం స్థలం కూడా వివాదంగా మారింది. ఆ ఎకరం పెద్ద కుమారునికి ఉంది. తనకు అందులో వాటా కావాలని కూడా చిన్న కుమారుడు తండ్రి అంత్యక్రియలు చేయకుండా కూడా వదిలేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. గ్రామ పెద్ద మనుషులంతా కూడా కలగ చేసుకుని చివరికి ఒక నోట్ రాసించి అగ్రిమెంట్ చేసిన తర్వాతనే అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇది దారుణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కన్న తండ్రి తన కూలీనాలి పని చేసుకుంటూ కూడా 12 ఎకరాల వరకు కూడా సంపాదించడం జరిగింది. చెరిసగం కూడా పంచుకున్నారు. చివరికి ఒక అరెకరం భూమి వద్ద ఈ విధంగా తండ్రి అంత్యక్రియలు చేయకుండా 3 రోజుల పాటు కూడా శవాన్ని ఇంట్లోనే ఉంచుకోవడం పట్ల కూడా విస్మయం కలగజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.